నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 2024-25 సంవత్సరాలకు వార్షిక సంవత్సరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందులో భాగంగా యూనివర్సిటీలకు 500 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టింది. దీనిపై మనతో స్పందించడానికి ప్రొఫెసర్ రామకృష్ణ ఉన్నారు. 500 కోట్లు మాత్రమే బడ్జెట్ విశ్వవిద్యాలయకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వవిద్యాలయాలను, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ను తీవ్ర అన్యాయానికి గురి చేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కు 400 కోట్లు మౌలిక వసతుల గురించి కేటాయించడం జరిగింది. దాదాపు ఈ 400 కోట్లలో గవర్నమెంట్ కేటాయించింది, కానీ నిధులను ఎక్కడ కూడా విడుదల చేయాలి లాస్ట్ ఇయర్. కాబట్టి దాదాపు యూనివర్సిటీలు అన్నీ కూడా అభివృద్ధికి నోచుకోక ఇప్పుడు హాస్టల్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా క్లాస్ రూమ్స్ కానీ తర్వాత మినిమం స్పెషలిటీస్కు కల్పించలేని పరిస్థితిలో విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము విశ్వవిద్యాలయాలపైన శీతకాన్ని వేసిందని ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. ఈసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు, కోటి అంటే మహిళా విశ్వవిద్యాలయానికి 100 కోట్లు, మిగతా యూనివర్సిటీలకు ఒక 300 కోట్లు, 500 కోట్లు మౌలిక వసతుల గురించి కేటాయించడం మంచిదే. కానీ ఆ యొక్క నిధులను ఇన్ టైంలో విడుదల చేసి ఏ యూనివర్సిటీకి ఏమేమి అవసరాలు ఉన్నాయనేది త్వరగా చేస్తే బాగుంటుంది. కానీ ఈ 500 కోట్లు ఒక ఉస్మానియా యూనివర్సిటీ కూడా సరిపోదు. ఎందుకంటే దాదాపు పురాతనమైన హాస్టల్స్ విశ్వవిద్యాలయాల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పోటీతత్వాన్ని ఎదుర్కొనాలంటే ఇప్పుడున్న ల్యాబ్స్ కానీ తర్వాత కంప్యూటర్స్ కానీ అన్నీ కూడా మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు మౌలిక వసతుల లేమితో ఉస్మానియా విశ్వవిద్యాలయము, ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు, అదేవిధంగా పరిశోధన విద్యార్థులు చాలా లోటుకు గురవుతున్నారు. కాబట్టి వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసి రీసెర్చ్ స్కాలర్స్కు, అదేవిధంగా యూనివర్సిటీలో చదివే సైన్స్, ఆర్ట్స్, బీటెక్ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి స్పెషలిటీస్ కల్పించినట్టయితే ప్రపంచంలో ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారైతారు. అదేవిధంగా ప్రపంచంలో నూతనంగా వస్తున్న అనేక నూతన పోకడలకు విశ్వవిద్యాలయం కూడా ఒక వేదిక కాబోతుంది. కాబట్టి ముఖ్యంగా మౌలిక వసతులు లేని కారణంగానే ఈరోజు విద్య కుంటుపడుతుందని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 500 కోట్లు నాకు అనిపించే వరకు ఒక ఉస్మానియా యూనివర్సిటీకే సరిపోదు, కరెక్ట్ మౌలిక వసతులు గిట్ట ఉపయోగిస్తే గిట్లా. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము విశ్వవిద్యాలయాల నుంచి ఒక సైంటిఫిక్గా డిపార్ట్మెంట్ వారీగా ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయనేది అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్న కొత్తగా ఏర్పడిన యూనివర్సిటీలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు కూడా దానికి బడ్జెట్ కేటాయించలేకపోవడము చాలా శోచనీయము. కాబట్టి ఏ యూనివర్సిటీకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫండ్స్ అలొకేషన్ ఎక్కడెక్కడ అవసరం ఉందనేది కూడా ఇప్పటికైనా ప్రభుత్వం తెప్పించుకొని ఆ రకంగా ఫండ్స్ అలొకేట్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి అలాగే మహిళా యూనివర్సిటీలకు కలిపి 200 కోట్లు, అలాగే మిగతా 10 యూనివర్సిటీలకు కలిపి 300 కోట్లు మంజూరు చేసింది. అంటే ప్రకటించారు. సో 10 యూనివర్సిటీలకు ఒక్కో యూనివర్సిటీకి 30 కోట్లు అని దాదాపుగా తెలుస్తుంది. దీనిపైన ఏమంటారు? మనందరూ కూడా తెలుసు, దాదాపు లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సింథటిక్ ట్రాక్, అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక లైవ్ షో, ఒకటి లేజర్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 హాస్టల్స్ దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 32 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఒక 2 హాస్టళ్ళకే 32 కోట్లు, తర్వాత సింథటిక్ ట్రాక్ దీనికి 14 కోట్లు ఇట్లా కేటాయించినాం. ఆడి వరకే అంటే మినిమం నీడ్స్ హాస్టల్స్, తర్వాత దీనిలకు అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో చాలా రకాలైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు హాస్టల్స్ ముఖ్యంగా వసతులు కల్పించడంలో చాలా ఇంపార్టెంట్ విశ్వవిద్యాలయాలకు. కాబట్టి ఆ యొక్క నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లైనా సరే, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తర్వాత మౌలిక వసతులు కల్పించాల్సిన మహిళా విశ్వవిద్యాలయం అయినా సరే దానికి కూడా 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోవు, 100 కోట్లు. అదేవిధంగా మిగతా యూనివర్సిటీలకు దాంట్లో 300 కోట్లు కొన్ని కేటాయించడము, కొన్ని కేటాయించడం కారణంగా కొంత అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి విశ్వవిద్యాలయాలు అన్ని రకాల వసతులు కూడా కల్పించాలంటే సైంటిఫిక్గా ప్రభుత్వము ఏ యూనివర్సిటీకి ఎంతెంత కావాలనేది తీసుకొని దాదాపు ఎంత అవసరం ఉందో అంత 80% చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ఏదైతే బడ్జెట్ ప్రకటించిందో 500 కోట్ల రూపాయలు, అది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే సరిపోతుంది అంటున్నారు. వీసీల గురించి 2014 నుంచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో
ఆ వైఖరి, ఆ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ వైఖరి కూడా వీసీలపై అలానే ఉంది అంటున్నారు ప్రొఫెసర్ రామకృష్ణ. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరాలోకల్.